భయం అనేది నా బ్లడ్ లో కూడా లేదా. మరేమనుకుంటున్నావు మా గురించి? భయం మా బ్లడ్ లో ఉండదు. మా బ్లడ్ లో ఓన్లీ బీపీ షుగర్లే ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి మేము? మాధవియా మాధురియా? దానికి కట్టాల్సిన పేరు మాధవియా మాధురి కాదన్న. జిల్ 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 జిగేల్ రాణి టైపు. సింపుల్ గా చెప్పాలంటే ఫిడేల్ రాణి అని పేరైతే పెట్టండి, పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది. మాధవి కాదు. ఇదే ఆ రోజు చెప్పుంటే మనకు గొడవ ఉండేది కాదు కదా అమ్మాయితో. అలా ఎలా చెప్పేదమ్మా? గొడవలు ఇంపార్టెంట్ మనకి. గొడవలు లేకపోతే నాకు ముద్దదే కదా, అలాగ ఉంటది మనతోటి. అందరికీ అలా చెప్పను, నాకు నచ్చితే చెప్తా. అవును, మరి మేడం గారు మిస్ యూనివర్స్ కదా, ఆవిడ నచ్చితే ఏం చెప్పదు. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అమ్మాయి అంటే కూడా ఆవిడ తెలియదు ఎలా ఉంటది. 100% నేను తెలుగిళ్లలోకి వెళ్ళాలి అనుకున్నారు. వెళ్ళాను. వెళ్ళారన్నా, తెలుగింట్లోకి వెళ్ళారు కానీ వాళ్ళే మెడ పడుకొని బయటకు వచ్చారు. ఎవరితో ఎలా ఉందనేసి. నువ్వు వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు? నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. నువ్వు రావాలనుకుంటే రాలేదు. దీని తల్లొప్పు మనకెందుకు బాబు అందరూ ఓట్లు వేయకపోతే నువ్వు బయటకు వచ్చావు. సింపుల్ గా చెప్పాలంటే మెడ పట్టుకొని బయటకు దొబ్బింగు. యాక్టింగ్ రాదు, మాస్కులు లేనే లేవు. ఆ మాస్కులు లేకపోవడమే కదక్క మాకు కూడా వచ్చిన బాధ. ఇప్పుడు నువ్వు చక్కగా మాస్కులు అంతా ఫేస్ కు పెట్టుకుని ఉందో కదా, ఓట్లైనా పడుతున్నాయేమో నన్ను చూసి. ఎలా ఉండాలో అలాగే ఉన్నా. అది ఎవరు అడగలేదే. అసలు నువ్వు ఎలాగొన్నావు నేను ఎవడు అడిగాడు? ఏదో నువ్వు చెప్పాలని చెప్తాను తప్ప. తోపున్నా సరే, ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవట్లేదు, తోపు అనట్లేదు. నేను మీ గురించి అట్లా మీరు తోపుని ఎవరు అనలేదు కానీ. అసలు ఏం తోపయ్యా అందులో? అసలు దేనికి తోపు? అసలు ఏ విధంగా తోపు? నాకైతే అర్థం కావట్లేదు. ఇది అసలు బిగ్ బాసా లేక తోపులతో సై దమ్ముంటే ఆపు నేనే పెద్ద తోపు అని ప్రోగ్రామా? నాకైతే అర్థం కావట్లేదు మామ. బయట అయితే జుట్టు పట్టుకొని ఈడ్చి పడతా. అవును, నువ్వు కొడతావో తెలియదు కానీ అక్క, నువ్వు మాత్రం బయటికి వెళ్ళవు. కనిపిస్తే నిన్ను చుట్టు పట్టుకొని కొట్టేటట్టు ఉన్నారు బయట ప్రజలు. కొంచెం జాగ్రత్త మరి. మీరు అందుకే వచ్చారు కదా ఇక్కడికి. నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను, నేను రావాలనుకున్నాను వచ్చాను. అదిగో మళ్ళీ చెప్పిందే చెప్తున్నావు. నువ్వు వెళ్ళాలని వెళ్ళలేదు, రావాలని రాలేదు. నువ్వు ఎవరిండి వెళ్ళాలని వెళ్ళావు కానీ రావడం మాత్రం అందులో మెడ పట్టుకొని బయటికి దొబ్బింగు, నువ్వు బయటకు కమింగ్. ఇది నిజం. ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయినట్టు ఎలాగండి? అలా అంటాడు శివాజీ బ్రో. తను ఇప్పుడు ఒప్పుకుంటది. అసలు సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో పర్సన్. ఇంకెక్కువ మాట్లాడితే నిన్ను కూడా జుత్తు పట్టుకొని కొడుతున్నట్టదేమో, జాగ్రత్త చూసుకో మరి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నాడంటే గట్టిగా అరవకు. అమ్మ నాయన చచ్చిపోతాం కానీ అరవకన్నా ఉండడం మా వంశంలో లేదు. ఏమనుకుంటున్నావు? ఆర్గ్యుమెంట్ స్కేరిఫైగా ఉంది. మీకా? ప్రతిదీ ఆర్గ్యుమెంట్. నువ్వు ఎంతవరకు బిగ్ బాస్ లో చేసిన రచ్చ గురించి మాట్లాడుతుందో మళ్ళీ మీకాని సపరేట్ గా అంటారేంటండి అక్కగారు? భయపడ్డట్టు అనిపించింది ఒక దశలో నాకు. భయం అనేది నా బ్లడ్ లో కూడా లేదా. మరేమనుకుంటున్నావు మా గురించి? భయం మా బ్లడ్ లో ఉండదు. మా బ్లడ్ లో ఓన్లీ బీపీ షుగర్లే ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంత మామ. మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా అయితే ఒక లైక్ కొట్టండి గైస్. అయితే నాకు ఇచ్చి మీరు సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్.